నమస్తే తెలంగాణ. రజతోత్సవ సంరంభం బీఆర్ఎస్ సన్నద్ధం. అయితే ఏప్రిల్ 27 నాటికి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది కారు పార్టీ. పండుగ చేసుకుంటారట. బహిరంగ సభపై సమాలోచన చేసుకోవాలి, మంచిదే కదా. ఎవడన్నా వద్దంటాడా? పండుగ చేసుకుంటుంటే ఎవడన్నా వద్దంటాడా? కానీ చేతలే మంచిగా ఉండాలి అనేది జనాల ఆలోచన. సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ కులగణన తప్పుల తడక అని మొదటి నుంచి వాదిస్తూ వచ్చిన బీఆర్ఎస్ రీసర్వేపై అసెంబ్లీలోని ఒత్తిడి ఎట్టకేలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. అమ్మ నేను దండం పెడితే వంగదీసిరట ఇల్లే. అలా కడుపులలో ఏమి లేదుగా, వాళ్ళకు చెయ్యాలన్న ఆలోచన లేకపోతే వీళ్ళు మెడలు బట్టి వంగదీసిరట. మన అమ్మ భలే పోరాడుతురు పో. ఇదేంది కథ? మద్యంపై మహిళల పోరు. మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డరు. ఇబ్బడి ముబ్బడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు. గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అయితే మంచిదే, తాగుడుతోటి సంసారాలు సత్యనాశ అయిపోతున్నాయి ఊర్లలో. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇవాళ నేను మీకు ఏం చెప్పబోతుందంటే, సరే నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్లే తాగితే 1,00,000, అమ్మితే 1,00,000, మందు అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తాం అనేది మంచిగానే తీర్మానం చేసుకున్నట్టు ఈ ఊరోళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, ఇగో బెల్ట్ షాపులు, ఒక్కొక్క ఊళ్ళే బెల్ట్ షాపులు 15 నుంచి 20, 30 దాకా ఉంటాయి. సరే 15 నుంచి 20 తీసుకుందాం. బెల్ట్ షాపులు ఊరుకు 15 నుంచి 20 బెల్ట్ షాపులు ఉంటాయి. అయితే ఆడోళ్ళ పోరాటము ఊరూరే ఉంది. ఇది ఒక నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరే కాదు, అన్ని జిల్లాలల్లో ఇదే కథ. అన్ని జిల్లాలల్లో బెల్ట్ షాపులు పాగా చేసుకొని కూర్చున్నాయి. అయితే ఈ ఆడోళ్ళ పోరాటం, వీళ్ళ పోరాటం ఏంది? మందు తాగొద్దు, ఊళ్ళే బెల్ట్ షాపులు అమ్మొద్దు. మగోళ్ళు మందు తాగొద్దు, ఊళ్ళే బెల్ట్ షాపులు ఉండొద్దు, మందు అమ్మొద్దు. ఇది ఆడోళ్ళ పోరాటం. ఇక మగోళ్ళ పోరాటం ఏంటంటే, పొద్దుకంగా ఆడళ్ళతోని పంచాయతీ చేసుడే వీళ్ళ పోరాటం. మాకు మందు ఎట్ట రాదు, మేము మందు ఎందుకు తాగొద్దు, నువ్వు పోయి ఆ బెల్ట్ షాపునికి చెప్పొచ్చినవాట, మందు షాపుని చెప్పొచ్చినవాట, నా మొగడు వస్తే మందు ఇయ్యకు అని మసర తిడుతున్నమాట. నీ అమ్మగారింటికి కాడికి వెళ్ళి తెచ్చిన అదే నేను ఎందుకు తాగొద్దు మందు, నేను అప్పు చేస్తా, ఉన్న ఎకరం అమ్ముతా. ఇగో ఈ రకంగా ఈ మొగోళ్ళ పోరాటం ఏరికి దారి తీస్తుందంటే, ఇంటే వండుక తినే బియ్యం కూడా అమ్ముకొని తాగుతుర్రు. ఇగో ఇదే వీళ్ళ పోరాటం. అయితే ఇది మొగోళ్ళది, ఇది ఆడోళ్ళ పోరాటం. ఇక మధ్యన బోకర్ల పోరాటము. ఇది ప్రతి ఊళ్ళే, తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో జరుగుతున్న పోరాటం ఇది. ఇప్పుడు బోకర్ల పోరాటం ఏంది తాత అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? బెల్ట్ షాపులు ఊరుకు 15 నుంచి 20 దాకా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు
ఈ బెల్ట్ షాపులలో ఏం చేస్తారంటే ఇక్కడ పోలీసు వాళ్ళకు లైన్ ఉంటుంది, ఎక్సైజ్ శాఖ వాళ్లకు లైన్ ఉంటుంది. ఈ బోకర్లు ఈ ఆడళ్ళు పోలీసుల కాడికి పోతారు, ఎక్సైజ్ శాఖ కాడికి పోతారు, మహిళా సంఘాలు కడతారు. ఊరంతా ఇగో గిట్లబడి కారట్లు పెట్టుకొని మా ఊళ్ళో మంద అమ్మొద్దు, అమ్మినోనికి జరిమానా, తాగినోనికి జరిమానా అని ఈ రకంగా పెట్టుకొని తిరుగుతారు. అయితే ఇప్పుడు ఈ కనుసైగల్లో పోలీసులు ఇటు మళ్ళీ ఎక్సైజ్ శాఖ ఇగో వీళ్ళ సరే అన్ని కాకపోయినా కొన్ని మాత్రం ఇది బాగా జాగ్రత్త నడుస్తుంది తెలంగాణలో. ఈ బోకాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు కట్టుకుంటారు, ఎక్సైజ్ శాఖ వాళ్ళని కట్టుకుంటారు, మేము మంద అమ్మాలన్నాయి, వాళ్ళకు కమిషన్లు పోవాలన్నాయి. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే వీళ్ళు బిరగబట్టరు. ఎవరు పోలీసు వాళ్ళు కూడా ఉండి లేనట్టే పడతారు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఉండి లేనట్టే చేస్తారు. ఇక ఇప్పుడు ఈ బోకార్లు రారాదురా నీకేంది అమ్మ పైసలు నిమ్మలంగా ఇద్దువు, వరి కోసినాక ఇద్దువురా, నిమ్మలంగా పంట పోయినాక ఇద్దువురా, లేకపోతే పత్తి ఏరినాక ఇద్దువురా, లేకపోతే ఈ రైతు బంధు పడ్డప్పుడన్నా ఇద్దువురా అంటే ఇప్పుడు అదే ఈ సంక్షేమ పథకాలు కొన్ని పడుతుంటాయి కదా, మహిళా సంఘాల లోన్లు, ఈ రైతు భరోసా కానీ. అంటే ఈ రకంగా ఈ బోకర్లు మొగోళ్లకు గాలం వేసి వీళ్ళు దందా నడిపిస్తుంటారు. ఇటు పోలీసు వాళ్ళని ఎక్సైజ్ శాఖ వాళ్ళని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, కమిషన్ల కథ నడుస్తుంటుంది. మరి ఊరూరా ఇదే ఉంది. ఆడోళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి రోజుకు ఎంత సంపాదిస్తారు వీళ్ళు రోజుకు అంటే 600 నుంచి 1000. సరే కలుపు కూలే అనుకో, పత్తి చేనులే అనుకో, షెడ్డే అనుకో, పడ్డే అనుకో, నాటుకూలే అనుకో, ఇక అంత కరువులా 500 నుంచి 600. మరి వీళ్ళ రెక్కలకు నోసి పుట్టిర్రా, మేము ఏం చేయము ఎట్ట చేయము అని వీళ్ళు ఎంత ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా పొద్దుకంగా తానే అంటే తందాన ఒక భాగవతం మనం చూడవచ్చు. ప్రతి ఊళ్ళో దాదాపు ఒక 30-40 ఇండ్లు 30-40 ఇండ్లల్లా ఈ తానే అంటే తందానే అనే భాగవతమే నడుస్తుంది. మరి ఎట్లా అరికట్టాలి, మరి ఏం చేయాలి, మరి ఊరూరా ఇదే కథ నడుస్తుంది. ఇక అప్పుడు నా సొంతోడు మీ సొంతోడు ఈ తాగుబోతు అంటే ఎవరైతే తాగుబోతులు ఉన్నారో ఈ తాగుబోతులు 3 బజార్ల కాడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఏమయ్యా ఎట్ట ఉంది మీ ఊరు, ఏంది ఏం కథ, మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి గతంలో నాయకులు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏంది ఏం కథ అని అడిగితే వీళ్ళు పొద్దుగాల ఛాయ కంటే ముందుగాల మందు తాగే 3 బజార్ల కాడ కూర్చుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు. ఇక ఆయనకి ఏ సోయి లేదు ఏది లేదు, మాకు కావాలి, ఏముంది ఆడొస్తే ఏముంది ఈడొస్తే ఏముంది, మాకు ఇది పోయాడా అది పోయాడా అదా ఇదా అని గిసవటి కథలే నడుస్తున్నాయి. మొత్తానికి ఆడోళ్ళ పోరాటం అది, మొగోళ్ళ పోరాటం అది, బోగోళ్ళ పోరాటం అది. ఇక మరి గిట్నా గట్నా అని తాగుబోతులు ఈ ఊళ్ళో పోతే తాగుబోతులే కనబడుతుర్రు, గింత పాపమా తెల్లారితోనికే తాగుతురు, ఏంది ఏం కథ అని పోలీసుల కాడికి పోతాం, ఎక్సైజ్ శాఖ కాడికి పోతాం. ఓ సార్లు జర కనిపెట్టుడి పలానా ఊళ్ళో మందు పాడైపోయి అడ్డగరిగా తాగుతురు, తెల్లారితోనికే తాగుతుర్రు, ఆ ఆడోళ్ళు పాపం జర ఎట్టనైనా చేసి గీ తాగుడు మానిపీరి అని వాళ్ళు మొత్తుకుంటుర్రు. మరి గీ కథ ఏందని ఎవరన్నా ఒక మీడియా ప్రతినిధో లేకపోతే ఎవడన్నా ఒక తెలుగులో పోయి అడిగితే అంటారు పోలీసు వాళ్ళు. ఇక ఇక్కడ వీళ్ళకి సురుకు పుట్టిందిగా, సార్ నేనైతే మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మీరు మాత్రం పక్కా ఈ పలానా ఊళ్ళో మాత్రం తెల్లారితోనికే తాగుతుర్రు, పరిగడుపున తాగితే వాళ్ళ పానాలకే గండం, ఇంట్లో సంసారం కూడా డొల్లా అవుతుంది, ఆడోళ్ళు మొత్తుకుంటారు అని చెప్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, బిరుగా పట్టుబడతారు. అమ్మ ఇదట ఉంది కథ, ఈ తాగుడు బంద్ చేయాలరా, వస్తారు పుయ్యా మోటార్ వేసుకొని ఊళ్ళో అండ పెడతారు, తిరుగుతారు, పాయ్
అటు ఇటు మొత్తం అంతా ఆగమాగం ఐసా కైసా ఎవర్రా ఈ ఊళ్ళో మంది అమ్ముతుండదు అట్లా ఇది ఇట్లా మంది టాప్ టూప్ అది ఇది చేసి పోతారు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ బోకర్లు ఎవరు ఈ బెడ్ షాపులో ఏం చేస్తారంటే ఊళ్ళో చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మినిస్టర్లతోటి జడ్పీ చైర్మన్లతోటి షెడ్డో పడ్డో ఈ చోటా మోటా నాయకులు ఏం చేస్తారంటే ఈ బోకర్గాళ్ళు ఈ బెల్ట్ షాపులు అమ్మే ఈ బోకర్లు ఏం చేస్తారంటే మందిపానాలు తింటోళ్ళు ఈ చోటా మోటా నాయకులు పట్టుకొని ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి పోలీసు వాళ్ళకు ఫోన్లు కొట్టిస్తారు. ఏమా ఎస్ఐ గారు ఎస్ఐ ఏమా అని సంగతి ఏందా వేరేకో అది మా వాళ్ళని అంత ఇబ్బంది పెడుతున్నవాట ఏమో చేస్తున్నవాట నీ సంగతి ఏందా ఇట్లా బెదిరిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు వెనక పడతారు. నీ పాడైపోను ఈ లేని పోలు మాకెందుకు మేము ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతుంది అనేది పోలీసులు వెనక పడతారు. మళ్ళా ఏందిరా అంటే ఎప్పటాటే చిప్ప ఏడ ఉందిరా అంటే ఎనుగుల్నే అట్లా. అయితే ఇది అమ్మితే 1,00,000 తాగితే 20,000 జరిమానా అనేది ఇప్పుడు మనము సిట్యాల నల్గొండ జిల్లా సిట్యాల ఏపూరు జనాలు మరి తీర్మానం చేసుకుర్రు. ఆ రకంగా వాళ్ళు అనుకుంటారు కదా. ఇగో జరిగే కథ గిది. 4 రోజులే బంద్ అయినట్టు బంద్ అవుతుంది. మళ్ళీ ఒక నెల కాగానే 30 రోజులు కాగానే కథం మళ్ళా ఎప్పటాటే తాగుదామురో తాగి ఊగుదామురో తాగుదామురో తాగి ఊగుదామురో ఇదే పని. అయ్యో నీ ఇంట పీనిగల నీ మొలతాడు దెంప నేను చిన్నగాడ పెట్టి పెద్దగాడ దేవులాడ నీ చేతులకు నరుప్పలు మొలప నీ చేతులకు జట్టలు పుట్ట నేను ఇంతగానం కూలికి పోయి 4 పోయి దాచుకున్న పైకం నెల రోజుల దాకా ఈయన ఇంట పీనిగల నెల రోజుల దాకా బాగానే తాగుకుంటే ఊకున్నాడు మారిండేమో అనుకున్నా. కానీ మళ్ళదాయి పాడవుతుండు ఈ 4 ముండబోసి ఎండలు కూర్చోను అని ఈ రకంగా ఆడోళ్ళ పంచాదులు ఉంటున్నాయి. మరి దీని మీద ఏం ఆలోచన చేద్దాము, ఎట్ట చేద్దాము, ఏంది ఏం కథ, ఎట్లయితే ఈ బెడ్లు షాపులు బంద్ అవుతాయి, ఎట్లయితే ఊర్లు బాగుపడతాయి, ఎట్లయితే మంది పానాలు నిలబడతాయి అనేది మనం ఒక కార్యక్రమం పెట్టుకుందాము. ఆ కార్యక్రమంలో మంచి చెడు మాట్లాడుకుందాము. మరి అంతవరకు దాకా ఇక మరి మీరు షెడ్డో పడ్డో ఏదన్నా ఉంటే మా ఏఎన్ఎన్ న్యూస్ను సంప్రదించుర్రి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం తీసుకుపోదాము మార్పు కోసము. చలో ఇక మరి ఇంతటితోటి పేపర్ల జాతకంలో అసలైన జాతకాన్ని మరి మీ నర్సయ్య తాత మీకు కళ్ళకు గట్టినట్టుగా చూపించిందా చూపించలేదా? ఇక గిసవంటి ముచ్చట్లే రేపు యథార్థంగా వాస్తవాలనే మనం మాట్లాడుకుందాం. నిజాలను నిర్భయంగా బయట పెట్టుకుందాం. చూస్తూనే ఉండుర్రి ఏఎన్ఎన్ న్యూస్. ఉంటా శనార్థి. అందరికీ నమస్తే. రేపు పొద్దుగాల కలుసుకుందాం. ధన్యవాదాలు.